తెలుగు సినీ నటుల సంఘం ఎన్నికలు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ప్రశాంతంగా జరుగుతున్నాయి. మా సభ్యులైన నటులంతా ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 2 ఏళ్లకొకసారి జరిగే ఈ ఎన్నికల్లో శివాజీ రాజా సీనియర్ నటుడు నరేష్ పోటీ పడుతున్నారు. మా ఎన్నికలతో ఫిల్మ్ నగర్ సందడిగా మారింది. పోలింగ్కు ఆటంకం జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పాలకవర్గ ఎన్నికలు హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో జరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా, సీనియర్ నటుడు నరేష్ పోటీ పడుతున్నారు. పోలింగ్లో 745 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఫిలిం ఛాంబర్లో సందడిగా సాగుతున్నాయి. చిన్న నటుల నుంచి అగ్ర నటుల వరకు అందరూ విధిగా హాజరై ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 2 ఏళ్ల పదవీ కాలానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి శివాజీ రాజాతో పాటు నరేష్ పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఓరాహోరీ పోటీలో సభ్యులందరూ కూడా తమకు నచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే నటీనటులందరూ కూడా ఫిలిం ఛాంబర్కు చేరుకొని తమకు సంబంధించినటువంటి వ్యక్తికి తమకు నచ్చినటువంటి ప్యానెల్కి ఓటు వేసి వెళ్తున్నారు. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితమే అగ్రనటులైనటువంటి మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, అదేవిధంగా మిగతా కథానాయకులందరూ కూడా వరుస క్రమంలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని మిగతా నటీనటులు స్ఫూర్తి నింపుతున్నారు. ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా ముందుగానే అభినందనలు తెలుపుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఒక చక్కని కార్యక్రమం నిర్వహించేలా వాళ్ళందరికీ కూడా సూచనలు, సలహాలు ఇస్తూ వెళ్తున్నారు. అదేవిధంగా నాగబాబు, నరేష్ ప్యానెల్కు మద్దతు పలికినటువంటి నాగబాబు కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి గతంలో ఏకగ్రీవంగా జరిగినప్పటికీ ఈసారి తీవ్ర పోటీ నేపథ్యంలో ఈ 2 వర్గాల మధ్య ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగినటువంటి ఈ ఎన్నికలో మొత్తం 745 మంది సభ్యులు ఉండగా ఇప్పటి వరకు దాదాపుగా 200కు పైగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ను సాయంత్రం 5 గంటల వరకు లెక్కించనున్నారు. ఆ తర్వాత మా అసోసియేషన్కి 2021 వరకు పనిచేసే అధ్యక్షుడు, అదేవిధంగా మిగతా కార్యవర్గం ఎవరనేది తేలిపోనుంది. అయితే ఈ రెండుకి సంబంధించి గత కొంతకాలంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నెలకొన్నటువంటి విభేదాల కారణంగా ఈసారి ఈ పోటీ అనివార్యమైందనే చెప్పొచ్చు. ఇందుకు సంబంధించి గతంలో జరిగినటువంటి మా శివాజీ రాజా అధ్యక్షత ఆధ్వర్యంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో అవకతవకలు పాల్పడ్డాడని ఆరోపిస్తూ నరేష్ ఈ పోటీలోకి దిగడం జరిగింది. తాను గెలిస్తే మాకు సంబంధించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి కళాకారులందరికీ కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఒక పారదర్శకంగా తాను పనిచేయనున్నట్లు, అందుకోసమే పోటీ చేస్తున్నట్లుగా ఇప్పటికే నరేష్ ప్రకటించాడు. దానికి సంబంధించిన అందరూ కూడా మద్దతు కూడగట్టుకుంటూ జీవిత రాజశేఖర్లతో కలిసి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా శివాజీ రాజా కూడా అగ్ర దర్శకులైనటువంటి ఎస్వి కృష్ణారెడ్డితో పాటు మిగతా కార్యవర్గ సభ్యులందరి మద్దతు కూడగట్టుకుని ఇటు ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీని ఇస్తున్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి పోటీ ప్రస్తుతం పరిశ్రమలో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్నప్పటికీ ఈ నటీనటుల సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమకు నచ్చిన ప్యానెల్కి ఓటు వేస్తూ మా అసోసియేషన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా పరిశ్రమలో ఒక గౌరవప్రదమైనటువంటి సంఘంగా మా అసోసియేషన్ ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మా అసోసియేషన్ మీద ఉన్నటువంటి అపవాదులను తొలగించేందుకు అందరు నటీనటులందరూ కూడా పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా సూచనలు ఇస్తూ ఎలాంటి పోటీ వాతావరణం నెలకొన్నప్పటికీ ఎవరు గెలిచినప్పటికీ మా అసోసియేషన్ మాత్రం ఒక గౌరవప్రదమైన రీతిలో కొనసాగించాలి. చాలామంది అగ్రనటులు అటు నాగేశ్వరరావు మొదల దగ్గర నుంచి మొన్నటి వరకు శివాజీ రాజా వరకు చిరంజీవి, నాగార్జున కూడా అసోసియేషన్కి సేవలు అందించినటువంటి నటీనటులే. వాళ్ళందరూ పనిచేసినటువంటి ఈ కోవలోనే మీరు కూడా పనిచేయాలని చేస్తున్నారు. అయితే మా అసోసియేషన్కి సంబంధించి కళాకారులందరికీ కూడా ఒక సంక్షేమ భవనాన్ని, ఒక సంక్షేమ కార్యక్రమాలను, వృద్ధాశ్రమానికి సంబంధించినటువంటి ఒక భవనాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో శివాజీ రాజా గతంలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహించడం జరిగింది. ఆ ఈవెంట్లో నెలకొన్నటువంటి ఆర్థిక విభేదాల కారణంగా శివాజీ
రాజాతో విభేదించినటువంటి నరేష్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి పోటీ సాయంత్రం ఎవరు గెలుస్తారనేది ఇటు అభిమానులు కావచ్చు, ఇటు పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దల్లోనూ, ఇటు నటీనటులు అందరూ కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే అసోసియేషన్కి సంబంధించినటువంటి ఎన్నికల వాతావరణంలో ఈ ఫిలిం ఛాంబర్ ఆవరణం అంతా కూడా సందడి నెలకొంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.